విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారి గ్రస్తు ఏ విధంగా ఉంది అన్న అంశాలు పరిశీలన చేస్తే వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం మే 14 వరకు, తిరిగి అక్టోబర్, నవంబర్ మధ్య గురువు యోగకారకుడు. మిగతా కాలం అంతా కూడా దోషకారిగా చెప్పక తప్పదు. అలాగే శని సంవత్సరం అంతా కూడా శుభఫలితాలను మకర రాశి వారికి అందిస్తారు. ఇక రాహుకేతువుల యొక్క సంచారం వీరికి మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో మకర రాశి వారికి అది పూర్తయిపోయింది కాబట్టి ప్రస్తుతం శని సంచారం చాలా మంచిదని చెప్పక తప్పదు. ఇక రాహుకేతువుల యొక్క సంచార ఫలితాలు ఈ సంవత్సరం వీరికి మిశ్రమంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఖర్చులు బాగా కూడా అధికమవుతాయి. అప్పులు కూడా విపరీతంగా చేస్తారు. కాబట్టి ఖర్చులు చేసేటప్పుడు, అప్పు చేసేటప్పుడు 1కి 2 సార్లు కాదు 4 సార్లు ఆలోచించుకోండి. నిజంగా అవసరం ఉన్నప్పుడు ఖర్చులు చేయడం, అప్పులు చేయడం మంచిదే. అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిదని చెప్పవచ్చు. బ్యాంకు వాళ్ళు కానీ, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారం అప్పులు చేసి తీర్చలేక ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అయితే సమాజంలో కానీ, కుటుంబంలో కానీ వీరి పట్ల నమ్మకము, గౌరవం ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా సడలిపోదు, బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇంటా బయట వీరి మాటే నెగ్గుతుంది. ఎంతో కాలంగా దూరంగా ఉన్న వ్యక్తులు తిరిగి దగ్గరకు చేరుతారని చెప్పొచ్చు. ఇక స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే కూడా ఈ రాశి వారికి అవన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆపదలో ఉన్న వ్యక్తులకు తప్పకుండా కూడా సహాయం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గృహ నిర్మాణాలపై దృష్టి సారించి వాటిని కూడా ఈ సంవత్సరం నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో వారు కూడా సఫలమవుతారు. భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత కూడా నెలకొంటుంది. బంధుమిత్రులతో వీరి అభిప్రాయాలను, ఆలోచనలను వీరు పంచుకుంటారని చెప్పవచ్చు. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగా ఈ సంవత్సరం చేయాల్సి వస్తుంది. శుభకార్యాల నిర్వహణకు కూడా వీరు సిద్ధపడక తప్పదు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకు లాంటివి ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఆలోచించి ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. అదేవిధంగా వీరి ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు ఈ సంవత్సరం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. ఇక ముఖ్యంగా కుంభంలో రాహువు మే, అక్టోబర్ మరియు డిసెంబర్ తర్వాత మిథునంలో గురువు యొక్క ప్రభావం వల్ల కొన్ని హఠాత్తుగా పరిణామాలు జరగవచ్చు. కొన్ని సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ మాసాల్లో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం విషయానికి వస్తే రక్తము, నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధించే అవకాశం ఉంది. మొత్తానికి ఆత్మవిశ్వాసంతో గడపడం ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. వ్యాపారవేత్తలు సమతుల్యత పాటించాలి. లాభాలు దక్కినప్పటికీ వాటిని నిలబెట్టుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగస్తులు విధుల పట్ల మరింత అంకిత భావాన్ని చూపడం మంచిది. సరైన గుర్తింపు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు లభిస్తుంది. అంటే కొంతమంది ఉద్యోగులు చెప్తుంటారండి, బాగా కష్టపడుతున్నా మా అధికారులు గుర్తించడం లేదు అని. అది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం లభిస్తుంది. మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు ఊహించిన విధంగా ప్రభుత్వం నుంచి దక్కాల్సిన అనుమతులు దక్కుతాయని చెప్పొచ్చు. రాజకీయవేత్తలకు నవంబర్ తర్వాత శుభదాయకంగా గడుస్తుంది. కళారంగం వారు సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వ్యవసాయదారుల యొక్క కృషి, పట్టుదల ఫలిస్తుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా పరిహార విషయానికి వస్తే గురు, రాహుకేతులకు ప్రత్యేకంగా పరిహారాలు చేయించుకుంటూ ఉంటాం, చాలా మంచిది. అదేవిధంగా మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. శుక్రవారము, మంగళవారం ప్రత్యేకంగా దుర్గా అమ్మవారిని పూజించడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు.